తిరుగే లేదనుకుంటే మ్యాటర్ తిరగబడింది. మంత్రి ఇలాకాలో వర్గపోరు పార్టీ పుట్టిముంచింది. మూడో విడతలో ఆ మంత్రి సెగ్మెంట్ లో 102 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు యువతలే పార్టీ అవుట్ అయింది. అధిష్టానం సీరియస్ కావడంతో ఆ మంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. డిస్టింక్షన్ ఖాయమనుకున్న చోట సెకండ్ క్లాస్ మార్కులతో ఎందుకు సర్దుకోవాల్సి వచ్చింది? లెక్క ఎక్కడ తప్పింది? ఇంతకీ ఎవరా మంత్రి? తెలంగాణ రాష్ట్రంలో 20 నెలల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50% పైగా స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకున్నా కొన్ని సెగ్మెంట్లలో అనుకున్న స్థానాలు గెలవకపోవడంతో పార్టీ సీనియర్లు నైరాస్యంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పరిస్థితి కాంగ్రెస్ ని ఆత్మరక్షణలో పడేసింది. మూడో విడతలో చెన్నూరు సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ 49 పంచాయతీలను గెలుచుకుంటే 35 స్థానాల్లో స్వతంత్రులు, 18 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. చెన్నూరు సెగ్మెంట్ నుంచి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని అత్యంత తక్కువ సీట్లను గెలిచిన మంత్రి ఇలాకా వివేక్దే కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో అధిష్టానం సీఎం, మంత్రులకు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ ఇలాకాలో కొన్ని గ్రామాల్లో పార్టీలో 2-3 గ్రూపులు ఉన్నాయి. వర్గపోరే కాంగ్రెస్ పార్టీ కొంపముంచిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్లు వివేక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులొస్తాయని అంతా భావించారు. కానీ వివేక్ గెలిచాక బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించారు. దీంతో గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. చెన్నూరు సెగ్మెంట్లో మంత్రి వివేక్ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో కొన్ని గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాకుండా భారీగా స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తన లెక్క తప్పడంతో అనుచర వర్గంపై మంత్రి వివేక్ ఫైర్ అవుతున్నారట. ఫ్రస్ట్రేషన్లో తన ఇలాకాలో ఎవరైనా ఇసుక దందా, మట్టి దందా చేస్తే సహించేది లేదని సొంత పార్టీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సెగ్మెంట్లో ఇదే తరహా గ్రూప్ వార్తో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోతే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి చేదు అనుభవాలు ఎదురయ్యేలా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే విపక్ష పార్టీలు కాంగ్రెస్ గ్రూప్ వారిని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న వివేక్ తన సొంత నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో వర్గపోరుకు చెక్ పెట్టకపోతే పార్టీకి మరింత నష్టం జరిగేలా ఉందంటున్నారు. మరి ఈ సమస్యకు వివేక్ ఏ రకంగా చెక్ పెడతారు? వచ్చే ఎన్నికల్లో నష్ట నివారణకు పార్టీ అధిష్టానం ఏం చేయబోతుందో మరి.